మేడం 222 గురించి చాలా బాగా వివరించారు. అండ్ నేను చాలాసార్లు 222 నాకు సంబంధించిందని మాట్లాడాను. ఇక 3 ఈ 3 అనేది త్రిమూర్తులు అంటారు, అవును, కోటి అంటారు. ఇలా మనకి 3 అనేది ఎక్కడో చోట మనకి కనిపిస్తూ ఉంటుంది, మన లైఫ్లో ఎక్కడో చోట జరుగుతుంది. 3 ముళ్ళు ఇలా చాలా వరకు మనతో ట్రావెల్ అవుతూ ఉంటుంది. 33,000 కోట్ల దేవతలు అంటారు, అన్నీ అవే ముక్కోటి దేవతలు. సో ఇలా 3 ఎక్కడో చోట కలుస్తూ ఉంటుంది. ఈవెన్ మనం కొబ్బరికాయ కొట్టినా కానీ దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఎలా ఈ 3 నిజంగా వీటికి సంబంధించే కాకుండా లైఫ్ని ఎలా రోల్ చేస్తాయి, మనకు అవి కనిపిస్తే మనకి జరిగే మ్యాజిక్ ఏంటి? తప్పక అది మ్యాజికల్ నంబరే, కరెక్ట్. అది 333, 3 + 3 + 3 = 9, కరెక్ట్. 9 అనేది గాడ్ నంబరు. 3 అనేది మనం ఎప్పటికైనా తీసుకునేది ఏంటంటే జూపిటర్ నంబర్. జూపిటర్ అంటే ఏంటంటే గురు నంబర్ కింద మనం తీసుకున్నాము. మనం జాతకాల గురించి కూడా మాట్లాడు. జనరల్గా ప్లానెట్స్ కూడా ఈవెన్ ఇన్ సాయనా సిస్టమ్ ఆర్ నిరాయన సిస్టమ్ అంటే మన వెస్టర్న్ ఆస్ట్రాలజీలో కూడా మనం చెప్తూ ఉంటాం జూపిటర్ నంబర్. అది న్యూమరాలజీలో కూడా 3 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నంబర్, ఎందుకంటే అది అబండెన్స్ ఇచ్చే ఒక నంబర్. ఓకే, అంటే 333 కనిపించినప్పుడు అసలు ఏంటి దాని మీనింగ్ అనేది చూద్దాము. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం, అది గాడ్ నెంబర్కి మనకి సంకేతం చూపిస్తుంది. ఇట్ ఈస్ షోయింగ్ ద పాత్. సో తప్పక ఏంటి 333 కనిపించినప్పుడు ఫస్ట్ ఏంటంటే నీ స్పిరిచువల్ గైడ్స్. అందరికీ తెలుసు ఏంజల్స్ అంటే పుట్టిన ప్రతి మనిషికి ఒక ఏంజల్ అనేది అసైన్ అయి ఉంటారు అనేది నమ్మకం అన్నమాట. సో మనం అందుకనే 33,000 కోట్ల దేవతలు ఉంటారు, దేవదూతలు ఉంటారని మనం చెప్పుకుంటూ ఉంటాము. సో స్పిరిచువల్ గైడ్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నాయి. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకుని మీరు ఏమనుకుంటున్నారు, ఏమి సాధించాలి అనుకుంటున్నారు ఈ లైఫ్లో, అంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనుకుందాం. సపోజ్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటి? సెల్ఫ్ ఎస్టీమ్ మనకు ఉంటే కనుక ఏదైనా మనం చేయగలము అనుకున్నదే సెల్ఫ్ ఎస్టీమ్. దాంతోపాటు మనకి ఏంటంటే డివైన్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి? దేవుడు లేకపోతే ఏంజల్స్ లేకపోతే దేవదూతలు మనకి తోడున్నారు అంటే మనకి ఎంత బలం వస్తుంది. సో 333 కనిపించినప్పుడు అదే మీనింగ్ అనమాట. ఓకే, సో దేనికైనా ఏం కావాలి? ఫెయిత్ కావాలి. ఫెయిత్ అంటే ఏంటి? నమ్మకం, మనం మాట్లాడుకునేది. సో తప్పక నమ్మకం ఉంచి మనం ముందుకు సాగితే, ఏ కార్యంలో అయినా ముందుకు సాగితే అది తప్పక సాధిస్తావు. అండ్ యు ఆర్ ఆల్సో వెరీ క్రియేటివ్. అంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్కి క్రియేటివిటీ కూడా ఒక తోడవుతుంది. పుట్టిన ప్రతి మనిషి క్రియేటివ్గానే ఉంటారు. సో అదేంటంటే ఒక టైం అప్పుడు అది బయటపడుతూ ఉంటుంది అనమాట. సో క్రియేటివిటీ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ రెండూ ఉన్నాయి నీకు. నువ్వు అనుకున్నది సాధిస్తావు, తప్పక ముందుకెళ్ళు. భయపడవలసిన అవసరం లేదు, దేవుడు నీకు తోడున్నాడు. నీకు చెప్పేవాళ్ళు కదా, భయపడితే ఇంట్లో హనుమాన్ చాలీసా చదువుకో. అవును, ఇవన్నీ చెప్పేవాళ్ళు మనకి. మీకు సడన్గా రాత్రి అంటే చీకట్లో దెయ్యాలు భూతాలు ఏమైనా అలాంటి బ్యాడ్ థాట్స్ వస్తే కనుక హనుమాన్ చాలీసా చదువుకో, లేకపోతే నరసింహం చదువుకో, లేకపోతే పంచముఖి ఆంజనేయంని గుర్తు తెచ్చుకో, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ కూడా సేమ్ లా ఆఫ్ అట్రాక్షన్. కానీ ఇప్పుడు ఏంజల్ నెంబర్స్ మనం మాట్లాడుకునేదంటే ఇవంతా సిమిలరే. అంటే ఏంటి? మన థాట్స్ని మార్చడానికి, పాజిటివ్ దిశగా తీసుకెళ్ళడానికి. సో 333 అన్నదానికి అంత ప్రాధాన్యం ఉందన్నమాట. సో దేవుడి నంబరు, దేవుడు వెనకాతలు ఉన్నాడు, డివైన్ ఇంటర్వెన్షను అన్నీ ఉన్నప్పుడు ఇంకేం కావాలి? తప్పక సాధిస్తావు. ఏం కావాలి? దానికి నమ్మకం కావాలి. అందుకని ఇందాక నేను చెప్పింది. సో నేను చేయలేను అని కూర్చుంటే ఏమవుతుంది? ఏమవ్వదు. సో సెల్ఫ్ ఎస్టీము, సెల్ఫ్ ఎక్స్ప్రెషను ముందుకు తీసుకెళ్ళు నువ్వు అనుకున్నది అనడానికి 333 కనిపిస్తుంది అనమాట. మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం ఎక్కడ కనిపిస్తుంది అనేది. సో తప్పక ఏంటంటే ఫోన్ నంబరు, ఇంకోటి టైం డిజిటల్ క్లాకు, ఇంకోటి మనకి నోట్స్ కూడా ఏంటంటే పర్స్లో పెట్టుకోవచ్చు. ఇది మాత్రం తప్పక, ఎందుకంటే ఎప్పటికైనా మనకి సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కావాల్సి వస్తుంది. సో అప్పుడప్పుడు తీసి చూసినప్పుడల్లా మనకి ఏంటంటే గుర్తు వస్తుంది, నేను ఇంత స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకా స్ట్రాంగ్గా అవ్వాలి అని గుర్తు వస్తూ ఉంటుంది. అంటే ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి, అడ్డంగాలు వస్తూనే ఉంటాయి లైఫ్లో. మనం అనుకున్నది సాధించాలి అంటే మనకి తోడు కావాలి. తప్పక తోడు అనేది వస్తారు అని చెప్పడానికి 333 కనిపిస్తుంది అన్నమాట. రైట్. సో 333 నిజంగా ఎంత మ్యాజిక్ కదా. మీకు ఖచ్చితంగా ఎక్కడో చోట 333 కనిపించే ఉంటుంది. మీరు గమనించి ఉండకపోవచ్చు, లేదా గమనించి మీ లైఫ్ని చేంజ్ చేసిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా?
ఖచ్చితంగా వీటిని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ డాక్టర్ ఆర్బి సుధ గారిని కలవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. 444తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.